నిజామాబాద్లో ఎన్కౌంటర్ సంఘటన మీ అందరికీ గుర్తే ఉండుంటుంది. రియాజ్ అనేటువంటి ఒక రౌడీ షీటర్ని ఆయనని ఒక దొంగతనం కేసులో ఒక ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఇద్దరు బైక్పై ఎక్కించుకొని వెళ్తుండగా ఆ కానిస్టేబుల్పై కత్తితో దాడి చేయడంతో ఆ కానిస్టేబుల్ మరణించిన ఎస్ఐ కూడా చాలా తీవ్రంగా గాయాలై అక్కడి నుంచి పారిపోయాడు. మళ్ళీ పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో ఆయన పోలీసులపై తిరగబడి దాడి చేస్తూ ఉండగా పోలీసులు ఎన్కౌంటర్ చేయడంతో మరణించాడు. అయితే ఇప్పుడు ఆ ఎన్కౌంటర్ పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. సంచలన విషయాలని బయటపెట్టింది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. ఈ ఎన్కౌంటర్ పైన ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీయే సంచలన విషయాలు బయటపెట్టింది. కానిస్టేబుల్ ప్రమోద్ని రియాజ్ చంపాడు అని అనడానికి ఆధారాలు లేవు అంటోంది ఈ కమిటీ. స్వయంగా తానే బైక్పై మధ్యలో కూర్చోబెట్టుకున్నాడు, ముందు ఎస్ఐ నడుపుతున్నాడు, వెనకాలే కానిస్టేబుల్ కూర్చున్నాడు, కానిస్టేబుల్ ఛాతిపై పొడిచాడు. సో ఇది అక్కడ కింద పడిన వాళ్ళు చాలామంది చూస్తూ వెళ్ళిపోయారు, ఎవరు కూడా పట్టించుకోలేరు. అటుగా ఆ సిపి ఎవరైతే ఉన్నారో నిజామాబాద్ సిపి కూడా మనుషులకి మానవత్వం లేదనే రకం కూడా ఆగ్రహం వెలగక్కడ కూడా చూసాం. కొన్ని సీసీటీవీ కెమెరాలు అక్కడిక్కడ కూడా కొన్ని ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి. మరి ఇప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏం చెప్తోందనంటే కానిస్టేబుల్ ప్రమోద్ని అసలు రియాజ్ చంపాడు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు అని అంటోంది. ప్రమోద్ హత్య వెనుక చాలా అనుమానాలు ఉన్నాయని కూడా కమిటీ చెప్తోంది. బైక్పై కానిస్టేబుల్ ప్రమోద్, అతని బంధువు మధ్యలో కూర్చున్న రియాజ్ ఆ ఇద్దరి మీద కత్తి దాడి చేశాడనేది నమ్మశక్యంగా లేదు అని కమిటీ అంటోంది. రియాజ్ ఎన్కౌంటర్పై చాలా అనుమానాలు ఉన్నాయి. హాస్పిటల్కి తీసుకురావడానికి ముందే రియాజ్ చనిపోయాడు, అంటే ఆయన ఎన్కౌంటర్ తర్వాత హాస్పిటల్కి తీసుకొచ్చారు, హాస్పిటల్లో ఆయన చనిపోయాడనే రకంగా చెప్తున్న క్రమంలో హాస్పిటల్ తీసుకురాక మునుపే రియాజ్ చనిపోయాడు అని కమిటీ చెప్తోంది. హాస్పిటల్కి తీసుకువచ్చినప్పుడే రియాజ్ బాడీలో 3 బుల్లెట్లు ఉన్నాయి. అతను బతికే ఉంటే నడుచుకుంటూ వచ్చే దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యేవి. కానీ హాస్పిటల్కు రియాజ్ నడుచుకుంటూ వచ్చిన దృశ్యాలు ఏమీ లేవు. చిన్నపిల్లలతో పాటు రియాజ్ కుటుంబంపై కూడా పోలీసులు 3rd డిగ్రీని ప్రయోగించారు. రియాజ్ ఎన్కౌంటర్పై హెచ్ఆర్సీని ఆశ్రయించింది అతని కుటుంబం. అయితే ప్రమోద్తో రియాజ్కు ఆర్థిక లావాదేవీల విషయంలోనే గొడవలున్నాయంటున్నారు ఫ్యామిలీ మెంబర్స్.